అందరికీ నమస్కారం. ఎన్నో నెలల తర్వాత మళ్ళీ ఇలానే మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను ఎందుకు కొన్ని నెలల వరకు నేను వీడియోలు చేయకుండా ఆపేశాను అనేది. నేను ఒక 9 నెలల క్రితం నేను ఇలా జాబ్ మారడం జరిగింది. అంటే ఒక మొదటి 6 నెలలు ప్రొబేషన్ కాబట్టి నాకు టైం అంత కుదరలేదు. అంటే కంటెంట్ క్రియేషన్ కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్కి నేను కొద్దిగా వాటన్నిటి కొద్దిగా దూరంగా ఉన్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. అంటే ప్రొబేషన్ అయిపోయి ఇప్పుడు అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీగా ఉన్నాను. చాలా సంతోషం. ఇప్పుడు దీంతోపాటు ఈ గడిచిన 9 నెలలు ఏంటంటే మనకు కొన్ని మెయిల్స్ వచ్చాయి. అంటే ముఖ్యంగా మన కొంతమంది ప్రేక్షకులు చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ నాకు ఈమెయిల్స్ చేశారు. అనే ఇట్లా మీ కంటెంట్ చాలా బాగుంటుంది, మీరు ఎందుకు వీడియోలు ఆపేశారు, మీరు వీడియోలు చేయండి, ఏంటి ఇబ్బంది ఏంటంటే చాలా రాశారు. అంటే చాలా తక్కువ మంది రాశారు. కాకపోతే వాళ్ళకి ఇవన్నీ చెప్పలేదు. నేను ఒక వీడియో రూపంలోనే తెలియజేద్దాం అనుకున్నా. కాకపోతే నేను ఆ విషయం తెలియచేయలేదు, నా తప్పు. అదే కాకుండా మీన్వైల్ అంటే ఈ మధ్యలో ఏంటంటే ఫ్రెండ్స్ కూడా, అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారంటే మళ్ళీ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చెయ్యి, నీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది, నువ్వు కొద్దిగా ఇన్ఫర్మేషన్ చాలా యూనిక్గా వస్తావు, సో నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసి అప్లోడ్ చేయి అది ఇది అన్నారు. ఓకే అప్లోడ్ చేద్దాం, కాకపోతే నన్ను ఫస్ట్ కొద్దిగా సెటిల్ అవ్వనివ్వండి. ఇప్పుడే అంటే ప్రొబేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి నా ప్రొబేషన్ అని. సో ఆ తర్వాత చెప్పిన తర్వాత నేను ఫస్ట్ కొద్దిగా సెటిల్ అవ్వనివ్వండి, ఇప్పుడే కదా అయిపోయింది, ఈ మధ్య కదా, 1.5 మంత్ నన్ను రిలాక్స్ అవ్వనివ్వండి, ఆ తర్వాత నేను ఆలోచిస్తాను అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఈ మీన్వైల్ ఏమైందంటే నేను యాక్చువల్గా ఎక్కువ జియో పాలిటిక్స్ బాగా చూస్తూ ఉంటాను, దానిపైన ఎక్కువ రీసెర్చ్ చేస్తాను, డిబేట్స్ చేస్తూ ఉంటాను ఇక్కడ యూరోపియన్స్తో కూడా. సో నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఆల్రెడీ జియో పాలిటిక్స్ పైన చాలా ఎక్కువ గ్రిప్ ఉంది, అంటే అప్ టు డేట్గా ఉంటాను, పైగా ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటా, అది నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని నాకు అర్థమైంది. సో దానిపైనే మనం కంటెంట్ రిలీజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. నేను చాలామందికి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అంటే వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో ఇండియా ఎలా ప్రజెంట్ చేస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను తరచుగా నా క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తూ ఉంటాను. సో నా ప్రేక్షకులు కూడా నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, వాళ్ళకు కూడా మనం తెలియచేద్దామనే ఒక చిన్న ఉద్దేశంతో మన ఛానల్ పేరు మార్చడం జరిగింది. పాతది వచ్చేసరికి నేను తెలుగు వీలాగ్స్ ఫ్రమ్ జర్మనీ నుంచి 10 minutes with పెండియాల గ్లోబల్ అప్డేట్స్, ఇది మన ఛానల్ పేరు. దీనికి ఉన్న ముఖ్య కారణం నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు, జియో పాలిటిక్స్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే డిఫెన్స్ అండ్ మిలిటరీ రీసెర్చ్ కానీ వాట్ ఎవర్, అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకి తెలియజేద్దామనే ఉద్దేశంతో మనం ఛానల్ పేరు మార్చడమే కాకుండా రానున్న వీడియోలంతా ఈ కంటెంట్ పైన ఉంటుంది. కాకపోతే కొంతమందికి డౌట్స్ రావచ్చు, అంటే మీరు ఇప్పటి వరకు మీకు పాపులారిటీ వచ్చింది జర్మన్ వీలాగ్స్ కానీ లేకపోతే జర్మనీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి అలా మీరు పాపులర్ అయ్యారు కొద్దిగా. ఇప్పుడు దాని నుంచి మీరు డీవియేట్ అయితే మీ ఎగ్జిస్టింగ్ ఒక సబ్స్క్రైబర్స్ కొద్దిగా వాళ్ళని హర్ట్ చేసినట్టు ఉంటుంది అని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది లోపల. బట్ నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఆ కంటెంట్ని ఎక్కడ నేను మానేస్తాను నేను చెప్పట్లేదు, బట్ ఈ జియో పాలిటిక్స్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ ప్లస్ ఈ యొక్క న్యాచురల్ కెలామిటీస్ లేదా న్యాచురల్ డిజాస్టర్, అంటే నలుమూలాల్లో జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమాచారంతో పాటు ఎస్పెషల్లీ యూరోప్ అలాగే జర్మనీలో జరుగుతున్న అప్డేట్స్ కూడా నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సో ఆ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే ఉదాహరణకి ఏదైనా జాబ్ సీకర్ పైన ఏదైనా కొత్త అప్డేట్స్ వచ్చినా తెలియజేస్తాను, లేకపోతే కొత్త లాస్ అండ్ అలాగే ఏదైనా పాలసీస్ వచ్చినా, అంటే ఫారినర్స్కి ఏదైనా యూస్ఫుల్ అయిన, ముఖ్యంగా మన భారతీయులకి తెలుగు వాళ్ళకి దాంట్లో ఉపయోగపడే సమాచారం ప్రతి ఒక్కటి నేను మీకు అందిస్తూనే ఉంటాను రానున్న వీడియోస్లో. నెక్స్ట్ మన ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం నేను వీక్లీ ఒక 2 వీడియోస్ నేను అనుకుంటూ ఉన్నాను. అంటే ఏ ఒక వారంలో ఏ రోజున చేద్దామని ఇంకా క్లారిటీగా లేను. కాకపోతే ప్రస్తుతం నేను ఏమనుకుంటున్నానంటే సోమవారం అలాగే గురువారం, అంటే మండే అండ్ థర్స్డే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు మీరేమన్నా సజెషన్స్ నాకు ఇద్దాం అనుకుంటే, లేదు అన్నయ్య ఇట్లా బాగుంటుంది, లేదా తమ్ముడు ఇలా బాగుంటుంది, ఇలా మీరేమన్నా నాకు సజెషన్ ఇస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే ఏ డేస్ చాలా ఐడియల్గా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి కానీ లేకపోతే చుట్టూ ఉన్న జనాలకి, ఏ డేస్ మనం అప్లోడ్ చేస్తే బెటర్గా ఉంటుంది మీరు తెలియచేయండి. ప్లస్
ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ నడుస్తూ ఉంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ ఆ విషయంలో మనం ఎక్కడ రాజీ పడం, అంటే మనం 2 వీడియోలకనే రిస్ట్రిక్ట్ ఏముండదు ఆ సందర్భంలో మాత్రం. సో ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేసే బాధ్యత నాది. అది 2 పట్టచ్చు, 3 పట్టిన, 4 పట్టిన, మనం ఆ వీడియో ఎన్ని వీడియోస్ పడుతుందో ప్రతి ఒక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా షేర్ చేస్తూనే ఉంటాను. నేను మన వచ్చే కంటెంట్ని మీతో ఎలా షేర్ చేస్తానో మీరు కూడా అలాగే మన ఛానల్ని అలాగే మన వీడియోస్ అన్నిటినీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నన్ను ఇప్పుడు వరకు అయితే ఎలా ఆదరించారో అలాగే రానున్న రోజుల్లో ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అది మనకు ప్రతి ఒక్క వీడియో వచ్చేసరికి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ, ఈ 3 ప్లాట్ఫామ్స్లో కూడా మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛానల్ ఉంది నేను తెలుగు వీలాగ్స్. దాన్ని కూడా రీనేమ్ చేయాలా లేకపోతే అది బెటర్ ఆలోచిస్తున్నాను. మోస్ట్లీ రీనేమ్ చేస్తాను. రీనేమ్ చేస్తే మన కింద డిస్క్రిప్షన్లోనే నేను వాటి లింక్స్ కూడా ఇస్తాను, డైరెక్ట్గా మీరు దాన్ని క్లిక్ చేస్తే రీడైరెక్ట్ చేస్తుంది. అలాగే బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను ఏదైతే అప్లోడ్ చేస్తానో రైట్ ఆఫ్టర్ దట్ మీకు నోటిఫై అవ్వడం కోసం. ముఖ్యంగా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే మన వీడియో తగ్గ ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఇద్దాం అనుకున్నా కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి, నేను ఖచ్చితంగా స్పందిస్తాను. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే కొద్ది ప్రైవేట్ అనుకుంటే మాత్రం నాకు ఈమెయిల్ చేయండి. మన డిస్క్రిప్షన్లోనే కింద లాస్ట్లో నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను మన ఛానల్ది. సో ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఈమెయిల్ చేయండి, మిగతా అంతా కుదిరినంత వరకు మన కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను కుదిరినంత త్వరగా నేను దానికి స్పందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. దాంతోపాటు మన వీడియోలో ఏదైనా పార్ట్ మీకు బాగా నచ్చిందనుకోండి, ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో ఆ టైం స్టాంప్ ఉంటుంది చూసారా, అంటే పలానా 1 minute 29 seconds వాట్ ఎవర్, సో అది నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేస్తానంటే ఇట్లా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటే మన యూజర్స్కి మన సబ్స్క్రైబర్స్కి నచ్చిన మన ప్రజెంటేషన్ స్కిల్స్లో మన స్టోరీ టెల్లింగ్ నరేషన్లో ఓకే ఈ ఆస్పెక్ట్ కొద్ది బాగా మనం ప్రజెంట్ చేసాం, సిమిలర్ టాపిక్స్ వచ్చినప్పుడు కూడా మనం అదే విధానంగా వాళ్ళని అపీలింగ్ ఉండేటట్టు తెలియచేయాలి. నాకు కూడా ఒక పాయింట్ తెలుస్తుంది కాబట్టి అది ఇద్దరికీ గుడ్ పాయింట్ అన్నట్టు. దాంతోపాటు మన వీడియోలు ప్రతి ఒక్కటి చెప్పినట్టు ఛానల్లో పెట్టాం కదా 10 minutes విత్ పెండియాల ఎలా అయితే చెప్పామో మన వీడియోస్ అన్నీ కట్టే కొట్టే తెచ్చేలాగే, అంటే చాలా సింపుల్గా కాంప్లెక్స్ సబ్జెక్ట్ని కూడా చాలా నార్మల్గా సింప్లిఫైడ్ చేసి మీకు అందిస్తాను. సో దట్ మీరు ట్రావెల్లో ఉన్నా లేకపోతే భోజనం చేసే సమయం కానీ లేకపోతే అలా బయటికి వాక్కి వెళ్ళే సమయం కానీ జస్ట్ 10 minutes ప్రపంచంలో ఏం జరుగుతుందో మీ ముందు తీసుకొచ్చి పెట్టే బాధ్యత నాది. మీరు దాన్ని అలాగే కన్జ్యూమ్ చేయాలని నా ఒక అభిప్రాయం, ఎందుకంటే అది మన బాధ్యత. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, మనం తెలుసుకొని దాని తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి, ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ అవి ఉండొచ్చు లేకపోతే హ్యూమన్ మ్యాన్ ఫోర్స్ అవి ఉండొచ్చు, చాలా విషయాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. సో ఇలా కరెంట్ అఫైర్స్ అంటే మన భారతదేశం స్టాండ్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్గా మన పైన ఉన్న ప్రెజర్స్ కానీ లేకపోతే మనకున్న రెస్పెక్ట్ కానీ లేదా ఏదైనా విషయాలు అవి ఉండొచ్చు, అవి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది ఎందుకంటే దాని తగ్గట్టు మన ఒక చర్యలు రానున్న రోజుల్లో ఉండాలి. అందుకు సో జియో పాలిటిక్స్ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్. అది నేను పర్సనల్గా అయితే జియో పాలిటిక్స్ అంటే ఈ కరెంట్ అఫైర్స్ కానీ అన్ని ఇన్ఫర్మేషన్ ఎక్కువ రీసెర్చ్ చేసి దాని అకార్డింగ్గా నా ప్లాన్స్ అనేది దాని తగ్గట్టు నేను క్రాఫ్ట్ చేసుకుంటుంటాను. సో నా ప్రేక్షకులు కూడా అలాగే మనం ప్రపంచంలో జరుగుతున్న సమాచారం తగ్గట్టు మన ఒక ప్రవర్తన కూడా మనం మార్చుకోవాలనేది నా ఒక అభిప్రాయం. సో మనం వీడియోని ఇక్కడితో మనం ముగించేద్దాం. మళ్ళీ ఇంకొకసారి నన్ను ఇప్పటివరకు ఆదరించిన నా ప్రేక్షకులందరికీ, కొత్తగా ఆదరించబోతున్న ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటున్నాను మీకు. జై హింద్.